ఎస్ గుడ్ మార్నింగ్ వెస్టీజ్ అందరికీ నమస్కారం డియర్ ఫ్రెండ్స్. మనం ఈరోజు లార్డ్స్ స్టేడియంలో ఉన్నాము. యూకేది ఇది పెద్ద స్టేడియం రైట్. దీనికి టెంపుల్ ఆఫ్ క్రికెట్ అంతా అని చెప్తాము రైట్. మీరు వెనకాల ఏం చూస్తున్నారు ఇది నార్మల్ ఆడియన్స్కి కూర్చేకి, అండ్ వెనకాల మీరు ఏం బ్రౌనిష్ ఆర్ రెడిష్ చూస్తున్నారు కదా పెవిలియన్, అది యాక్చువల్లీ ప్లేయర్స్, కోచ్ అండ్ సెలబ్రిటీస్కి వచ్చి వాచ్ చేసే ఒక ప్లేసు. సో ఇక్కడ నుంచి నేను మీకు ఒకటే మెసేజ్ ఇచ్చేది ఏమంటే, డియర్ ఫ్రెండ్స్, వెస్టీజ్ మనకి దొరికింది. ఇది మన మంచి పనులు కాదు, మన పేరెంట్స్ చేసిన ఏదో ఒక కాలంలో మంచి పనులు మనకి దేవుడు వెస్టీజ్ ఇచ్చాడు. సో అది ఏం దొరికింది దాన్ని మనము వేస్ట్ చేసుకునే కింద బెటర్ యూస్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే డియర్ ఫ్రెండ్స్, ఈరోజు ఇక్కడ వచ్చినాక నాకు అర్థమవుతుంది ఏమంటే ఎవ్రీ 1-to-1 వాజ్ వర్త్ ఇట్, ఎవ్రీ హోమ్ మీటింగ్ వాజ్ వర్త్ ఇట్. మనమేం 1-to-1 హోమ్ మీటింగ్లు చేసాము, అదన్నీ వర్త్ అయినాయి రైట్. ఎన్ని నో మనము విన్నామో, ఎన్ని ఎస్ మనం విన్నామో, ఎన్ని సిఎన్టీలు మనం చేసామో, అదన్నీ వర్త్ అయింది. సో డియర్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఇక్కడ ఉన్నాను, రేపు ఒకరోజు మీరు కూడా త్రూ వెస్టీజ్ ఇక్కడ ఉంటారు 100%. సో లైఫ్ ఒక్క టైం దొరికింది, ఆ లైఫ్ని ఎంజాయ్ చేయండి. ఇదన్నీ మన కోసమే తయారు చేశాడు దేవుడు రైట్. మనమే ఇక్కడ రాలేదంటే ఎలా? సో అందుకే డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి నేను ఒకటే మెసేజ్ చేసేది ఏమంటే, మీరు ఏం 1-to-1 హోమ్ మీటింగ్స్ చేస్తున్నారో దాన్ని డబుల్ చేయండి, దాన్ని త్రిబుల్ చేయండి రైట్. మీరు ఈరోజు 2 చేశారా హోమ్ మీటింగ్, దాన్ని 4 చేసే కష్టం పడండి, 4 చేసే ప్లానింగ్ చేయండి. ఎందుకంటే ఈరోజు మీరు ఏం చేస్తారో జస్ట్ 3 to 4 years కోసం చేస్తారు, అది అయినాక మీరు 40-50 years ఇలాగ ఎంజాయ్ చేయవచ్చు. జస్ట్ తింటున్నాము, ఎంజాయ్ చేస్తున్నాము. లాస్ట్ 3 days నుంచి ఇంకా 3-4 days ఇక్కడే ఉన్నాము. డియర్ ఫ్రెండ్స్, వెస్టీజ్ ఈజ్ ద బ్లెస్సింగ్ ఫర్ ఇండియన్స్. ఇది ఒక పెద్ద బ్లెస్సింగ్ ఇండియన్స్ కోసం. సో ఆ బ్లెస్సింగ్ దేవుడు మనకి ఇచ్చాడు. సో దాన్ని యూజ్ చేసుకొని మనం కరోడ్పతి లాగా ఇక్కడ వచ్చి కరోడ్పతి లాగా ఎంజాయ్ చేద్దాం. థ్యాంక్ యూ సో వెరీ మచ్. విష్ యూ వెల్. గాడ్ బ్లెస్. రాక్ ఆన్.